జైనథ్ మండలంలోని గిమ్మ గ్రామంలో డబుల్ బెడ్రూమ్లో నివాసాలుంటున్న లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వడంతో పాటుగా కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. ఆదిలాబాద్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల విభాగంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్రావు నేతృత్వంలో లబ్ధిదారులంతా కలెక్టర్ రాధాశిషాను కలిసి విన్నవించారు. తమ గోడు వెళ్లబోసుకున్నారు. అనంతరం గిమ్మ సంతోష్రావు మీడియాతో మాట్లాడుతూ ఈ విషయమై కలెక్టర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. అక్కడ వెంటనే మౌలిక వసతులు కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. గిమ్మ గ్రామానికి చెందినటువంటి డబుల్ బెడ్రూమ్లో ఉంటున్నటువంటి గత 2.5 సంవత్సరాల నుంచి ఉంటున్నటువంటి లబ్ధిదారులందరూ మరి ఈరోజు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మరి కలెక్టర్ గారిని కలిసి కలెక్టర్ గారికి వీరికి పట్టాలు ఇవ్వాలని చెప్పి విన్నవించుకోవడం జరిగింది. అదే విధంగా మరి మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి కూడా కలెక్టర్ గారిని సీసీ రోడ్లు అయితేనేంది, మరి మురికి కాలువలు అయితేనేంది, కరెంటు సౌకర్యం అయితేనేంది, వాటరు మంచినీటి సమస్య అయితేంది, వీటన్నిటికీ కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించడం జరిగింది. తప్పకుండా మరి మొన్ననే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డబుల్ బెడ్రూమ్ లో ఉంటున్న వారందరినీ ఒక్కసారి మరి విచారణ జరిపి వారందరికీ పట్టాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడంలో భాగంగా మరి ఈ రోజు మా గ్రామంలో దాదాపు 29 మంది కూడా వాస్తవంగా పేదలే కాబట్టి వారందరికీ న్యాయంగా పట్టాలు ఇవ్వాలని చెప్పి మేము జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరిగింది. కలెక్టర్ గారు కూడా దానికి సానుకూలంగా స్పందించడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.